రేవంత్ రెడ్డి ఎన్నికల్లో నిరుద్యోగులను వాడుకొని ఇప్పుడు నిరంకుశంగా అణిచివేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. హైదరాబాద్ జలవిహార్లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డును ఆయన ఆవిష్కరించారు. 2 లక్షల ఉద్యోగాలిస్తామని యూత్ డిక్లరేషన్ ప్రకటించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇప్పుడు మాయమయ్యారని హరీష్ రావు విమర్శలు చేశారు. నిరుద్యోగుల ఆగ్రహంతోనే సమర్థుడైన కేసీఆర్ ఓడిపోయారన్నారు ఆర్ కృష్ణయ్య. కేసీఆర్ని ఓడించడం అంత తేలిక కాదన్నారు. నిరుద్యోగులండతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమాలను లెక్క చేయ నేను అంచేస్తా అంటే కాదు, నీకు ఇప్పటికీ నేను ముఖ్యమంత్రి చేసింది నిరుద్యోగులే, ఎవ్వరు చేయలేదు. అంతా మంచి సమర్థుడైనటువంటి కేసీఆర్ని ఓడించడం అంత ఈజీ కాదు. కేవలం నిరుద్యోగుల ఆగ్రహంతో, మాకు జాబులు వస్తలేవనే ఆగ్రహంతో వాళ్ళందరూ రథయాత్ర పెట్టి ఊళ్ళలో తిరిగి కాళ్ళు తీసుకొని తిరిగి ప్రచారం చేసి నేను గెలిపిస్తే ఉద్యోగాల విషయంలో లేవు. ఉద్యోగాలు 2 లక్షలు లేవా? ఉన్నాయి. మీ అందరికీ లెక్కలు చెప్తాం. ఆనాడు రేవంత్ రెడ్డి గారిని నమ్ముతారో నమ్మరో అని రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చోబెట్టి మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పించారు. ప్రియాంక గాంధీ గారితో సరూర్ నగర్ స్టేడియంలో మీటింగ్ పెట్టి మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, రాజీవ్ యువ వికాసం ఇస్తామని, 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని, బ్యాక్లాగ్ పోస్టులన్నీ నియామకాలు చేస్తామని ఎన్నెన్నో మాటలు చెప్పించారు. మరి మాటలు చెప్పిన రాహుల్ గాంధీ, మాటలు చెప్పిన ప్రియాంక గాంధీ ఇలా పత్తా లేకుండా పోయినరు.